అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పుట్టిల్లు. మళ్ళీ వస్తున్నారా? మొన్ననేగా వచ్చి వెళ్ళారు? కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహన్ రావు. పిల్లలకి సడన్ గా స్కూల్ కి 15 రోజులు సెలవులిచ్చారట. అల్లుడు గారు ఎలాగో వర్క్ ఫ్రం హోమ్ పెట్టుకోవచ్చుగా, అందుకే ఇక అక్కడ ఎందుకు అని హైదరాబాద్ వస్తామని స్వప్న చెప్పింది. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వస్తున్నామన్నారు చెప్పింది పద్మావతి. అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంటు పనులు ఇక్కడ ఏమున్నాయని? పైగా పని మనిషి కూతురు పెళ్లి అని 20 రోజులు రానందిగా. ఆ విషయం చెప్పావా? అడిగాడు మోహన్ రావు. విసుక్కోకండి, అలా చెబితే ఏం బాగుంటుంది? తాము రావడం అమ్మా నాన్నలకు ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు. రానియండి, వచ్చాక తెలుస్తుంది కదా. పని మనిషి రావడం లేదని, వంటామె కూడా చీటికి మాటికి మానేస్తుందని సర్ది చెప్పినందుకు పద్మావతి ప్రయత్నించింది. నీ స్పాండిలైటిస్ కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా, కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి? ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా. భార్య కష్టపడుతుందే తప్ప అవతలి వారికి తను బాధపడుతున్న బాధను చెప్పదని మోహన్ రావు అభిప్రాయం. అదే అతని విసుగులో ధ్వనించింది. కానీ కూతురుతో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు. అతని బలహీనత మనవరాలు మనవడు. నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే. రానియండి, పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళుతుంది? ఎలాగోలా సర్దుకుందాం. దానికి కష్టం సుఖం తెలుసుగా. తాను పూణేలో చేసుకునే వస్తుంది కదా, చెప్పింది పద్మావతి. కానీ జరగబోయేది వేరే అని ఆమె మనసుకు తెలుసు. స్వప్నకు పెళ్ళై 10 ఏళ్లయింది. 2 పిల్లలు. అబ్బాయికి 6 ఏళ్లు, అమ్మాయికి 4 ఏళ్లు. అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళది కూడా హైదరాబాదే. అందుకే పిల్లలకు సెలవులిస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాడిపోతారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తుంది. అది ఎదుటి వారికి చిన్న విషయమే అనిపించవచ్చు, కానీ పద్మావతికి పెద్ద సమస్యే. దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు. పద్మావతి నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తూ మోహన్ రావుకి జాలి వేస్తుంది. వచ్చే ఏడాది ఆమె 70వ పడికి చేరుతుంది. ఆమెకు 2 ఏళ్ల తేడా. 45 ఏళ్లు వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు. తాను బ్యాంక్లో ఉన్నంత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీస్లో ఎక్కువ భాగం గడిచిపోయింది. చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కుకునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు. తాను పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత. పిల్లల చదువులు పూర్తయ్యాయి. అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు. కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు. తాను రిటైర్ అయి 10 ఏళ్లయింది. కానీ ఈనాటికి ఆమెకి సుఖం లేదు. పిల్లల పెళ్లిళ్ళు పురుళ్ళు, తర్వాత వాళ్లకు పిల్లలకు సపోర్ట్ చేయడం, ఈ పనులతోనే ఈ 10 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చిందనుకుంటుంటే 2-3 ఏళ్ల నుంచి ఈ సమస్య వచ్చి పడింది. పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు, కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతున్నాయి. అవి బయటి వారికి అంత పెద్దగా అనిపించవు, కానీ దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు ఆమెకు సుఖం లేదు. మరోసారి అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి దుప్పటి కప్పుతూ. అమ్మా, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు. రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉంది కదా, వెళ్ళాలి. ఈ రోజు పార్లర్ పని పూర్తి చేసుకొస్తాను. వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది. డ్రాయింగ్ రూమ్ లో మనవణ్ణి ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనసు కలుక్కుమంది. ఈ రోజు పని మనిషి వంటామె ఇద్దరూ రాలేదు. పద్మావతి కిచెన్ లో సతమతమవుతుంది. తాను గమనిస్తున్నాడు. ఆమె వంటగదిలోకి పొద్దున లేవగానే 6 గంటలకు వెళ్ళింది. ఇప్పుడు టైం 11 గంటలయ్యింది. పిల్లలకి పాలు, పెద్దవాళ్ళకి 1-2 సార్లు కాఫీలతో ఇప్పటికీ అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉంటుంది. కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది. అల్లుడు 9ంటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూంలోకి వెళ్ళి లాగిన్ అవుతాడు. రాత్రి మళ్ళీ 9 దాకా లాగౌట్ అవుతాడు. ఈ లోపు భోజనాలు తప్ప బయటికి రాడు. స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది. ఒకరోజు షాపింగ్ అని, మరో రోజు బ్యూటీ పార్లర్ అని, ఇంకో రోజు మరో పని. ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు, స్నేహితుల ఇళ్లకి వెళ్ళి రావడం, లేదా వాళ్లను పిలిచి వారితో కాలక్షేపం చేయడం. వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరో చోటకో వెళ్ళడం. అల్లుడు కూతురు వచ్చాక పద్మావతికి ఫిజియోథెరపీకి తీసుకువెళ్లడమే కుదరలేదు మోహన్ రావుకి. అసలు తాను కిచెన్ నుంచి బయట పడితేగా.
దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రమవ్వడాన్ని మోహన్ రావు గమనించాడు. ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది. 2 రోజులు హైదరాబాద్లోనే ఉంటున్న అత్తగారింటికి వెళుతామని. స్వప్న అత్తగారింటిలో 2 రోజులుండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూణె వెళ్ళిపోయారు. స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు. ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికి వచ్చి గడిచిన 2 రోజులు ఎలా ఉందని అడిగాడు. దీనికి సమాధానం చెబుతుంటూ ఏడుపు ఒకటే తక్కువ ఆయనకు. బియ్యపురాలికి మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నా ఆ 2 రోజులు పనంతా ఆమెపైనే పడిందట. తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న 2 రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట. స్వప్న రావడానికి ముందు యుఎస్ నుండి కొడుకు కొడలు పిల్లలతో వచ్చి నెల రోజులుండి వెళ్లారు. అప్పుడు ఇదే కథ నడిచింది. మోహన్ రావు చిన్నగా నిట్టార్చాడు. 2 నెలలు గడిచాయి. ఇలా 2 నెలలు గడిచాయి. ఏదో ఒక రోజు స్వప్న ఫోన్ చేసింది. అమ్మా, నేను ఆయన పిల్లలు వస్తున్నామే, ఓ వారం ఉండి వెళ్ళిపోతాం. చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది. తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి. పిల్లలతో సహా 2 రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనబడపోయేసరికి కంగారు పడింది. నాన్న, అమ్మేది అని అడిగింది. అదేనమ్మా, నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను. తన తమ్ముడింటికి వెళ్ళింది. మీ మేనత్తకు బాగోలేదు. 2 రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు. ఒక నిమిషం ఆగి తానే చెప్పాడు. వంట మనిషి మానేసింది. దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందంట. పనామె భర్త కాళ్ళు ఫ్రాక్చర్ అయిందంట. ఈ నెల రాలేనని కబురు చేసింది. స్వప్న హతాశురాలైంది. ఇప్పుడెలా? ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు. ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలెట్టింది. 2 పూటలు అందరికీ అన్ని అమర్చడం తల ప్రాణం తోకకు వచ్చినట్టుగా ఉంటుంది. 2 రోజుల తర్వాత పద్మావతి రాలేదు. మరో 2 రోజులు అంటూ వారం గడిచిపోయింది. ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరి ఆడలేదు. 1 గంట కూడా బయటకు వెళ్ళలేకపోయింది. పని చేసి చేసి నడుం నొప్పి పట్టుకుంది. ఈ 10 ఏళ్లలో మొదటిసారిగా స్వప్నంలో అమ్మ శ్రమ గురించి ఆలోచన. ఇంత పనిని, ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటుంది? 40 ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతుంది. అలాంటిది 70 ఏళ్లకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టం? పూణేలో తాను 2-3 పని మనుషులను పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది. ఆ తర్వాత 3 నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రాలేదు. ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి, అమ్మ, పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారు అంది. దానికేముందమ్మా, సెలవులు చూసుకొని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి. వద్దమ్మా, మీరే పూణే రండి. నువ్వు అక్కడ చేసుకొని అలసిపోయి ఉంటావు. ఓ నెల విశ్రాంతిగా ఉందురుగాని. ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి చేసి వెళ్లే ఏర్పాటు చేస్తాను అంది. పద్మావతి ఆశ్చర్యంతో వింటుంది. ఈ 40 ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిల్లు. ఇక నుంచి మా ఇళ్లే మీకు పుట్టిల్లు. కాదనకండి. అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవడం పద్మావతి గుర్తించింది. పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి. కూతురిలో వచ్చిన మార్పును భార్య చూపులో గుర్తించిన మోహన్ రావు కళ్ళు చెమిర్చాయి తృప్తితో. ఇదండి ఈరోజు కథ. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి కథ అందించిన ఎస్పి సురేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ